హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అయితే చూద్దాము. చూడండి, ఇది హ్యాండ్ క్లాత్ అండి. క్లాత్ని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకొని దీని వెడల్పు 13.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. చూడండి, 13.5 ఇంచులు. ఈ చివర 3.5 ఇంచులు తీసుకున్నాను, ఆ చివర 7.5 ఇంచులు అయితే తీసుకున్నానండి. అయితే నాకు హ్యాండ్ పొడవు కొంచెం పెద్దగా అనిపించిందని ఒక 1/2 ఇంచు చిన్నగా చేసి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడ 3.5 దగ్గర కొంచెం అయితే ఇట్లా రౌండ్ షేప్లో కటింగ్ అయితే చివరి నుండి చివరి వరకు స్ట్రైట్‌గా తీసి ఆ మూల దగ్గర మాత్రం కొంచెం రౌండ్‌గా తీసానండి. లేస్ అయితే ఇక్కడ సైడ్ మనకి 7.5 ఇంచులు తీసుకున్నాం కదా డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ ఇలా స్టిచ్ చేసుకుందామండి. ఫోల్డింగ్ హ్యాండ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదా. ఇప్పుడు అయితే హ్యాండ్ క్లాత్ కింది వైపున లేస్ పెట్టి మళ్ళీ కుడుతున్న తర్వాత ఈ లేస్ అనేది కింది వైపుకు చాలా ఈజీగా అనేది హ్యాండ్ అయితే పెట్టుకోవచ్చు. చూడడానికి ఓన్లీ ఆ పూసలు కనబడేలాగా ఒకసారి వీడియో చూసిన తర్వాత ఎమ్మడే పూసలు కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ బయట కనబడుతున్నాయండి. ఈ చివర వేసిన తర్వాత ఆ చివర వరకు ఈ చివర నుండి ఇప్పుడు కుచ్చులు పెట్టుకొస్తున్నాను. అయితే మనం 3.5 ఇంచుల క్లాత్ తీసుకున్నాం కదా, ఆ 3.5 ఇంచు దగ్గర టక్స్ పెట్టి పెట్టుకున్నాం కదా. కొత్తగా తెలియని వారు అయితే ఇక్కడ రౌండ్ తిరిగే షేప్ వరకు అయితే ఫ్రిల్స్ పెట్టి వదిలేయాలి. మళ్ళీ ఈజీగా సైడ్ వదిలిపెట్టి ఈ సైడ్ నుంచి ఆ చివరి వరకు అయిపోయిందండి. ఆ రౌండ్ తిరిగే వరకు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఫ్రిల్స్ కుచ్చులు పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ రౌండ్ తిరిగే దగ్గర హ్యాండ్ రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టాను, లైనింగ్ పెడుతున్నాను. కుచ్చులు 4.5 ఇంచులు అయితే లైనింగ్ తీసుకున్నాను. తీసుకొని కింద ఫోల్డింగ్ చేసి 4.5 ఇంచులు డబుల్ కటింగ్ చేశాను దానికి జాయింట్ చేయడానికని. అయితే ఇది ఎట్లా అటాచ్ చేయాలి అనుకుంటే షోల్డర్ ఇది ఇప్పుడు కుచ్చులు పెట్టాను కదా, మెయిన్ అనేది దీనికి జాయింట్ చేయాలి. ఎంత చేయాలంటే షోల్డర్ నుండి 5 ఇంచులు పెట్టుకొని ఈ మనం మిడిల్ షోల్డర్ పార్ట్ మిడిల్ నుంచి ఆ చివరి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఈ షోల్డర్ మిడిల్ నుంచి ఇటు సైడ్ 5 ఇంచులు, అటు సైడ్ 5 ఇంచులు. చూడండి, మళ్ళీ ఇటు నుంచి అటు 5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టిన చోట దాన్ని మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. హ్యాండ్ డిజైన్ అయితే ఈ పిల్స్ పెట్టింది హ్యాండ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని జాయింట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మార్కింగ్ పెట్టిన కాడ నుంచి అయితే పిల్స్ వచ్చినాయి, వాటిపైన పట్టుకొని స్టిచ్ అయితే వేస్తున్నాను. ఒకవేళ పిల్స్ పెట్టిన క్లాత్ ఎక్కువ తక్కువ అయితే కూడా ఏం పర్లేదండి. వాటిని ఫ్రిల్స్ మన మార్కింగ్ వచ్చేటట్టు కరెక్ట్గా వచ్చేటట్టు క్లాత్ ఎక్కువైతే పిల్స్ ఎక్కువ పెట్టాలి, క్లాత్ తక్కువైతే పిల్స్ తక్కువ పెట్టాలి. చూడండి, ఆ చివర స్టిచ్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఈ చివర నుంచి దీనికేమో ఇట్లా పట్టుకొని ఇటు సైడ్ స్టిచ్ చేస్తున్నాను. మధ్యలో క్లాత్ మిగులుతుందండి మనకి. ఆ మిగిలిన క్లాత్ని కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. అంతేనండి, హ్యాండ్ రెడీ అయిపోయినట్టే. చాలా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ సింపుల్గా పెట్టుకోవచ్చు అండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. సక్సెస్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో డిజైనర్ హ్యాండ్స్, డిజైనర్ నెక్స్, బ్లౌజ్ నార్మల్గా క్రాస్ కటింగ్, స్టిచ్చింగ్, బోట్ నెక్ మెథడ్లో మీకోసం నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ మీకోసం మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం ఈ చిన్ని ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, హ్యాండ్ ఎంత బాగా రెడీ అయిందో. ఇంతేనండి, ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేయడమే, దాంట్లో పెద్ద అదేమీ లేదు. చూడండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.